అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత మాదక ద్రవ్యాల మీద. సహజ కవయిత్రి మాధవి, గుంటూరు. మానవ మృగాలై మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తూ ఉంటే పొడమి తల్లి తల్లడిల్లిపోతుంటే, యువతరం నవతరం చెడిపోతూ ఉంటే, భరతమాత తల్లడిల్లిపోతూ ఉంటే, దేవుళ్ళు నివ్వరపోతూ ఉంటే, అందినంతా దోచుకొని అవినీతికి పాలుపడుతూ ఉంటే, మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుంటే మానవ మృగాలను ఏమనాలి? మానవ మృగాలై మానవత్వం లేకుండా మాంగళ్యాలు మంటగలిసిపోతుంటే, చెడిపోతున్న యువతరాన్ని నవతరాన్ని చూసి తల్లడిల్లిపోతుంది ఈ పొడమి తల్లి. చెడు అలవాట్లు మనకు వద్దు, మంచి అలవాట్లు మనకు వద్దు. యువతరం నవతరం మీరై మేల్కొనాలి, ఇకనైనా మేల్కొనాలి. బంగారు బాట వేయాలని, అందుకే చెడు అలవాట్లు మనకొద్దని, మంచి అలవాట్లు మనకు ముద్దని స్వామి వివేకానందుడిలా విజ్ఞానంతో విజేయతలై విశ్వానికి వెలుగవ్వాలి మన యువతరం నవతరం. మానవ మృగాలు మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుంటే యువతరం నవతరం చెడిపోతూ ఉంటే తల్లడిల్లిపోతుంది మన భరతమాత, తల్లడిల్లిపోతుంది అంటుంది మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు. ఇది నేను బాబుగారు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని రాసిన కవిత అండి. ఎందుకంటే యువతే దేశానికి వెన్నెముక. మీరు చెడు అలవాట్లు నేర్చుకోవద్దు, మంచి అలవాట్లు నేర్చుకోండి. మంచి అలవాట్లు నేర్చుకొని మాతృభూమికి వెలుగవ్వాలని యువతరానికి నవతరానికి నేను పిలుపునిస్తున్న మీ మాధవి, మీ కవయిత్రి, గుంటూరు.